గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఈశ్వర్. ఇప్పుడు మనం చూస్తున్న తోట సినర్జీ సూపర్ 6 రావెల విలేజ్. రైతు గారి పేరు వచ్చేసి నీలం శ్రీనివాసరావు గారు. ఆయన వేశారు. ఆయన ఫీడ్బ్యాక్ చెప్తే ఆయన ఎకరానికి ఒక 30-35 క్వింటాలు ఆ మధ్యలో అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, మొత్తం బాగుంది, బొబ్బర్ కానీ ఎక్కడ ఈ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏం లేవు, అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం అన్నట్టుగా వీడియో తీస్తున్నాను సార్. చూడండి, అంతా తోట అంతా బాగుంది. ఒకసారి కాపు చూద్దాం. కాపు చాలా చిక్కన, ఒకసారి రండి సార్, పట్టుకోండి, ఊర చెట్టు పట్టుకోండి. ఈ చెట్టు పట్టుకోండి సార్. చూడండి ఎంత ఎంత చిక్కగా ఉందో కాపు. కాయ చిక్కన, కాయ మళ్ళీ బరువు ఉంది, బాగా నిండుగా ఉంటుంది కాయ. చూడండి సార్, కాయ నిండా గింజలే. కాయ కూడా ఎండిన తర్వాత కూడా బాగా బరువులు వస్తాయని ఆయన కూడా రైతు గారు చెప్తున్నారు. ఈయన రైతు గారు, రైతు పేరు నీలం శ్రీనివాసరావు గారు. ఏం సార్, బరువు వచ్చిద్దా? అదే సార్, ఒక 30-40 క్వింటాలు అవ్వచ్చా ఎకరానికి? ప్రస్తుతానికి అయితే ఒక 15 క్వింటాల కాడికి కాసింది ఆల్రెడీ. ఇంకా ఒక కటింగ్ కూడా అవ్వలేదు కదా, ఇంకా 2 నెలల టైం ఉంది. నమ్మకం వైరస్ అనేది లేదు. అది ఎక్కడన్నా ఒక చెట్టు సహజంగా ఉంటది, దానివల్ల ప్రమాదం లేదు, స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. రైతు వేసుకోదగ్గ ఇతనే. శివకుమార్ గారు చెప్పారని మేము వేసాము. మేము అమరావతి ధర్మకోట దగ్గర వేసారు నిరుడు. అదేలేండి, ఫీల్డ్ చూసి ఆయన మీద నమ్మకంతో వేసాము. బాగా ఉంది. మా ఊర్లో నిరుడు ఫీల్డ్ కూడా వేరేది 451 ఫీల్డ్ పెట్టారు. అవును, ఇప్పుడు కూడా వచ్చా కలిసాం ఆయన. లేదులేండి, ఆయన మాట చెప్తే నెక్కచ్చే, అది దాంట్లో తేడా ఏమి ఉండదు. రైతు గురించి రైతు పక్క నుంచి ఎక్కువ ఆలోచించి చెప్తాడు. ఆయన మాట చెప్తే ఆయన. అదిగాక పంట కూడా చాలా బాగుంది సార్. మీ మెయింటెనెన్స్ కానీ అసలు మొక్క మొత్తం పచ్చ, ఎక్కడ త్రిప్స్ లేకుండా, మొక్క మొత్తం ఆకు మొత్తం లేత ఆకులాగా. కెమెరాలో సరిగా రావట్లేదు. కొంచెం షైన్, ఎండపాటు తగులుతా రావట్లా.